బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లపాల్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తల్లి కొడుకుపై కత్తితో దాడి చేసి గొంతులు కోశారు. ఈ దాడిలో కొడుకు సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందగా తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాల్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తల్లి కొడుకులపై కత్తితో దాడి చేసి గొంతులు కోశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, అసలు ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు అని అనుమానిస్తున్నారు? ఎందుకు ఇటువంటి చర్యకు దిగినట్టుగా చెప్తున్నారు? రాజేష్, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాలలో ఈరోజు దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లి కొడుకును గుర్తు తెలియని దొండగులు అత్యంత కిరాతకంగా నరికిన ఘటన సంచలనంగా మారిందని చెప్పాలి. ఈ రోజు ఉదయం ఇంట్లో ఉండే తల్లి కొడుకు ఆ ఇంట్లో ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటుండగా కూడా గుర్తు తెలియని కొంతమంది ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళిద్దరి మీద కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ దాడిలో కొడుకు సాంబశివరావు అక్కడెక్కడే మృతి చెందగా తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంటుందో చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనకు సంబంధించి సమాచారాన్ని పోలీసులకు అందించారు స్థానికులు. వెంటనే పోలీసులు ఆ ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. అక్కడ సాంబశివరావు మృతదేహాన్ని ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితుల్ని పోలీసులు వెంటనే పట్టుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. నకరికల్లు మండలం చాగల్లు గ్రామం వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఘటన జరిగిన నేపథ్యంలో అక్కడ స్థానికులు గ్రామస్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి దాడి చేసినటువంటి నిందితులు ఎవరితో వారిని తమకు అప్పగించాలంటూ కూడా పోలీసుల్ని అడ్డుకున్న పరిస్థితి కనిపించింది. కొద్దిసేపు ఆ గ్రామస్తులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. వాళ్ళతో ఎవరికైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయని తెలుస్తుందా మణికుమార్? దేనికోసమైనా గొడవలు ఉన్నాయా, లేదంటే దొంగతనానికి వచ్చే ప్రయత్నమా? దేనికోసం జరిగిందనేది రాజేష్, స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వారు చెప్తున్న సమాచారం మేరకు అయితే వీరికి సంబంధించి తల్లి కొడుకు ఇద్దరే ఇంట్లో ఉంటారు. వీరికి సంబంధించి గొడవలు ఏమి కూడా లేనట్లు కూడా తెలుస్తుంది. అయితే దాడికి సంబంధించి ఎందుకు చేశారు ఏంటి అనేది పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న స్థానికులందరినీ కూడా విచారించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే కొడుకు సాంబశివరావు మృతి చెందగా తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంటుంది. ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు కూడా త్వరలో వెల్లడిస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. రాజేష్, థ్యాంక్ యూ మణికుమార్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాల్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తల్లి కొడుకు పైన దాడి చేసి గొంతులు కోసారు. ఈ దాడిలో కొడుకు సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందగా తల్లి కృష్ణకుమారి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే విషమంగా ఉంది.